So now that we have, I request everybody to stand on the stage. Ma'am, మీరు కూడా స్టేజ్ మీద ఉండండి మ్యామ్. మమ్మీ, మ్యామ్ ఫస్ట్ వీ వుడ్ వాంట్ టు నో, ఇదంతా మీ ఐడియా, మీ థాట్తో స్టార్ట్ అయింది, కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ షీఈ్ మేకింగ్ అ కమ్ బ్యాక్. హౌ హ్యాపీ ఆర్ యూ? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అందరికీ నమస్కారం. పాప్ మ్యూజిక్ అనేది వే బ్యాక్ 96, 97 పాడుతా తీయగా విన్ అయిన తర్వాత అసలు ఎటువంటి అంటే మ్యూజిక్ తనకి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మ్యూజిక్లో షీఈస్ గుడ్ అని అర్థమైంది. సో పాప్ మ్యూజిక్ అయితే బాగుంటుంది, అందుకని మీ అండ్ మై హస్బెండ్ వీ ఎన్కరేజ్డ్ హర్ టు గెట్ ఇన్ టు పాప్ మ్యూజిక్. కానీ ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఎందుకంటే పాప్ మ్యూజిక్ అనేది అసలు మన సౌత్లో ఇట్ వాజ్ నాట్ అ ట్రెండ్ నార్ దేర్ వాజ్ అ ప్రెసిడెంట్. సో అప్పుడు ఒక ఆల్బమ్, ఒక సాంగ్ రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అసలు ఎలా ద హోల్ థింగ్ ఫంక్షన్స్ ఎలా రిలీజ్ చేయాలి, ఎలా వీడియో చేయాలి, ఇవన్నీ ఒక రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 1 year 2 years డెడికేటెడ్ టు ద ప్రాసెస్. అండ్ somehow fortunate to meet the best of the people in the industry, like Ahmed Khan was the choreographer for the first song. అలాగే ఇనీషియల్లీ ఫ్యూ ఇయర్స్ నేను ఉన్నాను తనతో. ఇప్పుడు నౌ షీ ఈజ్ ఇండిపెండెంట్, ఐ హ్యావ్ కమ్ ఓన్లీ యాజ్ ఎ గెస్ట్. ఇప్పుడు కూడా నీ మీద డిపెండ్ అయితే కొడతారు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ ద సపోర్ట్. డే 1 నుంచి ఫస్ట్ తన్ని అసలు ఒక సింగర్ అని ఎలా తెలియాలి అనే ఎలా తెలియపరచాలి అని తెలియలేదు. సో ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైం తన ఫోటో ఒక ఆడియో క్యాసెట్లు ఉండే, ఆడియో క్యాసెట్ తీసుకొని ఐ వెంట్ టు 2-3 మీడియా పబ్లికేషన్స్, ఈనాడు ఇట్లాంటి ఒక 2-3 పబ్లికేషన్స్కి వెళ్ళి ఇలా మా డాటర్ పాడుతుందండి, ఇది తన ఫోటోగ్రాఫ్, ఇది సాంగ్ అని వినిపించి, దట్స్ హౌ ఐ గాట్ అ స్మాల్ రైటప్ అబౌట్ హర్. దిస్ ఈస్ హౌ ద జర్నీ స్టార్టెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆనెస్ట్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్, నిన్న ఒక 6-7 సింగర్స్ వర్ ఆల్సో వెరీ పాపులర్ ఇన్ ద ఫిలిం సింగింగ్ ఏరియా అండ్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలిపి ఒక చిన్న కాన్వర్జేషన్ లాగా చేసామన్నమాట. ఏది అడిగినా వాళ్ళు నాకు క్యాసెట్లు, సీడీలు, పాత ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ, కబుర్లు చెప్పుకుంటున్నాం అవి చూస్తా నేను ఇంట్లో. వెరీ క్యాజువల్లీ ఇట్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ లాగా చూస్తా అంటే, అక్క ఇది ఇట్లాగా అది అట్లాగా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తున్నారు దానికి సంబంధించి. వెన్ దేవర్ ఇన్ కాలేజ్, స్కూల్, ఇంకా చిన్నవాళ్ళు అంతా చెప్తున్నారు. నేను ఒక పాయింట్ వచ్చాక ఎవరో అందరిలో చిన్నోడు వాడు మాట మాటకి నేను ఆ టైంలో 4th class ఇంకోసారి తెరిసామంటే నోరు కొడతాను నేను అని చెప్పేసి ఇట్ వాజ్ అ వెరీ ఫన్ కాన్వర్జేషన్. బట్ అట్ ఎవ్రీ పాయింట్ ఏం మాట్లాడినా నేను డాడీ మొదలు పెట్టారు ఒక థాట్, మమ్మీ చేశారు అన్నీ అని చెప్పా. ఎట్లా అయితే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడు అమ్మ అనేది చదువుకి అందరి పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తాము, వీ డూ ఆల్ దట్ ఆన్ దర్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ యువర్ ప్యాషన్ అండ్ ఐ థింక్ యూర్ గుడ్ ఎట్ ఇట్, సో నా ఇన్వెస్ట్మెంట్ ఆన్ యూ విల్ బీ ఆన్ యువర్ మ్యూజిక్ అని చెప్పి ద ఫస్ట్ గిఫ్ట్ షీ ఎవర్ గేవ్ మీ వాజ్ ద ఫస్ట్ ఆల్బమ్ హాయ్ రబ్బా. అలా వచ్చింది, అది హిందీలో రావటం, తర్వాత తెలుగులో రావటం, ఆ తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ అందరికీ తెలుసు. ఇంటి పేరు అయిపోవటం, ఇప్పుడు ఇంటి పేరు మార్చుకొని ఓజీ చేద్దామని అనుకున్నాము గట్టిగా. పని అయిందనే అనుకుంటున్నాను. అండ్ నాకు కొన్ని యాక్చువల్లీ టుడే ఇస్ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ, బికాజ్ నేను స్పెసిఫిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉన్న జర్నలిస్ట్ హూ బిన్ ఇన్ టచ్, నేను ఐ సెడ్ ఐ రియలీ వాంట్ యూ ఆల్ టు బీ హియర్ బికాజ్ ఇట్ ఈస్ స్పెషల్ అండ్ ఇట్ ఈస్ రియలీ అ కమ్బ్యాక్ అండ్ ఇట్ ఈస్ అ సీరియస్ కమ్బ్యాక్. చాలా ప్లాన్ ఉంది. 2026 అంతా ఉట్టి మ్యూజిక్కే ఉండబోతుంది నా లైఫ్లో అండ్ మీరు అందరూ దాంట్లో పాట ఉండాలి అనేదే నా కోరిక అని. అలా మూర్తి గారు, జీవి గారు, మీరు అందరూ కూడా అందరూ ఎవ్రీ1 పేరు నా ఎవ్రీబడి దట్ ఈస్ హియర్. ఐఎమ్ సో గ్లాడ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ నాకు జీవి గారు ఎప్పుడు చెప్తారు, ఆయనకి ఫస్ట్ ఐడల్ బ్రెయిన్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైటు ఆ కల్చరే అంతా లేదు. హీ వాజ్ ద ఓజీ ఇన్ దట్.
రైట్. సో వెన్ దట్ హ్యాపెండ్ ఫస్ట్ ఇన్విటేషన్ మమ్మీ హైరబ్బా లాంచ్కి పంపారంట అఫీషియల్గా. సో ఆయనకి ఇట్ వాస్ హిస్ ఫస్ట్ ఇన్వైట్ ఎవర్ ఫర్ అన్ అఫీషియల్ లాంచ్ ఆఫ్ అ సాంగ్ ఆర్ అ మూవీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ అంట. సో అలాంటివి యునో ఈ 25 ఇయర్స్లో ఎన్ని మెమరీస్ ఫ్రమ్ ఐ గ్రూ అప్ విత్ దీస్ మెమరీస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఇవాళ పొద్దున బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారు లాంచ్ చేశారు ఈ పాటని. ఈవినింగ్ ఎపిసోడ్లో సెమీఫైనల్స్ ఎపిసోడ్ ఐ థింక్ టుడే దిస్ ఈవినింగ్ ఇస్ గోయింగ్ టు బీ టెలికాస్ట్ ఇన్ ద నైట్ టుడేస్ ఎపిసోడ్. మెయిన్లీ బికాజ్ ఆయన కూడా హీ వాజ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ మెనీ మెనీ వేస్. ఎప్పుడు ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు, యునో ఈవెన్ బిజినెస్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఆడపిల్లలు బయటకు వచ్చి క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని ఎంతో చెప్పేవారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్వర్జేషన్ ఇవాళ స్టేజ్ మీద అయినప్పుడు ఆయన మళ్ళీ అది ఆపి ఇప్పుడు కూడా మీరు అందరూ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్, none of you are going to sit without doing anything. Pick up what your passion is and take it seriously అని అన్నారు. And he said this is a standing example of what can happen if you do that అని, which was very very touching and heartwarming. And thanks again. And లేట్గా వచ్చిన వాళ్ళకి వెళ్ళే ముందు మళ్ళీ విల్ ప్లే ద సాంగ్. ఎనీ క్వశ్చన్స్? ఓకే. అండ్ దేవా ఎందుకున్నారంటే దేవా ఇస్ లైక్ మా అమ్మకి ఇంకో కొడుకు లాగానే. సో ఈజ్ దట్ బాండ్ దట్ వీ ఆల్ షేర్. దేవా, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? అండ్ నీకు కూడా ఒక మంచి ఫ్రెండే స్మిత. నో, జనరలీ దిస్ ఐఎమ్ వెరీ ప్లీజ్ టు బీ హియర్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యామిలీ ఈవెంట్ ఫర్ మీ. నేను ఆటోనగర్ సూర్య టైంలో ఒక భయంకరమైన డిప్రెషన్లో ఉన్న టైంలో ఏది నాకు జస్ట్ సక్సెస్తో వచ్చే ఫ్రెండ్స్ టెంపరీ అండ్ ఫ్రెండ్స్ దట్ ఆర్ అరౌండ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ ఫెయిల్యూర్ ఆర్ ద రియల్ ఫ్రెండ్స్ దట్ యూ చెరిష్ ఫర్ ఎవర్ అనే ఫ్రెండ్స్లో ఫ్రెండ్ స్మిత నాకు అప్పుడు పరిచయం అయింది. అక్కడి నుంచి నాకు ఒక చిన్న ఫ్యామిలీ ప్రపంచం తన ద్వారా పరిచయం అయింది. అంకుల్, ఆంటీ, శశాంక్, ఈవెన్ నాని కూడా, లైక్ ఈవెన్ దో తన ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోగా నేను అప్పటిదాకా ట్రావెల్ చేసిన, ఆ తర్వాత క్లోజ్గా స్వప్న కానీ వీళ్ళందరూ ఒక చిన్న ఒక డజన్ మంది మేము ఒక వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ. వీ ఆల్ లివ్ ఇన్ ద సేమ్ కాంపౌండ్. నరేష్ అండ్ విరూప అండ్ ఆల్, దే ఆర్ నాట్ ఇండస్ట్రీ ఫర్ మీ, వాళ్ళు మోర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ మీ. అండ్ సుబ్రాజు, ఇంక్లూడింగ్ సుబ్రాజు. సో అంటే అందరి పేర్లు అంటే నేను, సో దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ ఫ్రెండ్స్ ఫర్ మీ హూ హ్యావ్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 10 years ఇన్ మై లైఫ్. దే ఆర్ పర్మనెంట్ ఇన్ మై లైఫ్ irrespective of where I go from here. And they entered my life when I was at my lowest, and it all started with Smita. So that's why I have so much of gratitude and emotion for whatever she does. And ఇంకా స్మిత గురించి చెప్పాలంటే ఓజీ కాదు, మ్యాడ్ మాన్స్టర్. ఏంటంటే ఎనీథింగ్ షీ పిక్స్. ఈ ఐడియా మేమందరము జస్ట్ కీరవాణి గారి కాన్సర్ట్కి వెళ్ళాం. ఐ థింక్ ఎన్ని రోజులు అయింది, ఒక 6 months అయింటుందా, జస్ట్ ఓన్లీ మార్చ్, 6 months to 8 months అయింది. జస్ట్ కాన్సర్ట్ బాగా ఎంజాయ్ చేసాము. వచ్చిన తర్వాత సడన్లీ షీ డిసపియర్డ్ ఫర్ కపుల్ ఆఫ్ ఈవినింగ్స్. అంతా మొత్తం సింగర్స్ అంతా ఏదో ఒక గ్యాంగ్ మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ షీఈస్ బ్యాక్ విత్ దిస్ ఐడియా, నో ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ పాప్, ఇంకో రౌండ్ పాప్ ఆల్బమ్స్ చేద్దామనుంది, సాంగ్స్ చేద్దామనుంది, అండ్ ఒక టూర్ లాగా చేద్దాము అని చెప్పొచ్చా, అది షోస్ అలా ఒక 1 year ఐ జస్ట్ వాంట్ బీ బిజీ ఫర్ వన్ లాస్ట్ టైం. సెకండ్ ఇన్నింగ్స్ లాగా రావాలనుకుంటున్నానంటే, వన్ లాస్ట్ టైం కాదులే, ఓకే సెకండ్ ఇన్నింగ్స్, బట్ దేర్ మైట్ బి థర్డ్, ఫోర్త్ ఇన్నింగ్స్ ఆల్సో, ఐ డోంట్ నో. సో బట్ అట్లీస్ట్ వీ కెన్ కాల్ ఇట్ సెకండ్ ఇన్నింగ్స్, రైట్? సో అంది అంటే లైక్ లాట్ ఆఫ్ థింగ్స్, తను షీ కమ్స్ విత్ లాట్ ఆఫ్ క్రేజీ మ్యాడ్ ఐడియాస్. అందులో కొన్ని చాలా పిచ్చిగా వెళ్తుంది. అండ్ ఇఫ్ దే హిట్ ఎ రోడ్ బ్లాక్, అండ్ ఈ రోడ్ బ్లాక్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ చేస్తుంది. యూ స్టార్ట్, తన ఫస్ట్ పాప్ స్టార్గా తెలుగులో రావడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బ్లూ ఓషన్ అంటారు వీటిని. ఎవరు టచ్ చేయని ఒక స్పేస్లో మనం ఏదైనా కొత్తగా చేయడం అనేది అలా స్టార్ట్ అయ్యి, ఈవెన్ ద బబుల్స్ బిజినెస్ కానీ, లేకపోతే ఇప్పుడు తను చేస్తున్న ఒక గ్రేట్ ప్రాజెక్ట్ ఓల్డ్ స్కూల్ ద ప్రోడక్ట్ లైన్ కానీ, ఎనీథింగ్ లైక్ సింగింగ్ దగ్గర నుంచి ప్రతిదీ అంత క్రేజీగా పట్టుకుందంటే మిగతా వాళ్ళందరూ అసాధ్యం అనుకున్నంత సాధ్యం అని చెప్పి చేసి చూపిస్తారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వీ ఆల్ గెట్ ఫ్రమ్ హర్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ వీ సీ ఇన్ అవర్ సర్కిల్ విత్ హర్.
అండ్ కంగ్రాట్స్. అండ్ విత్ ఇన్ ఇంత షార్ట్ టైంలో ఐ డెంట్ థింక్ షీ విల్ మేక్ ఇట్ మెటీరియలైజ్. సో ఐ థరోలీ ఎంజాయ్డ్. I was blown. Though I was there in the shoot and విజిటర్గా వచ్చినా కూడా అప్పుడప్పుడు, బట్ ఫైనల్ షేప్ ఇలా ఇంత క్వాలిటీగా వస్తుందని అనుకోలేదు. సో విజయ్, సీరియస్లీ సో తొందరగా నీతో ఒక పాట చేయించుకోవాలని ఉంది అర్జెంటుగా సినిమాకి, నెక్స్ట్ సినిమాకి. మాంటాజ్ లేవులే నెక్స్ట్ సినిమాలో ఓన్లీ క్రేజీ. ఓకే, సో గ్రేట్ టు బీ హియర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మై ప్లెజర్ అండ్ ఆనర్ టు బీ హియర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Good to see you all again. Thank you so much, sir. శశాంక్ పొద్దున 8:30 ఫ్లైట్లో రావాలి. నా హస్బెండ్ అందరం బావా అంటాం, హిజ్ నేమ్ ఇస్ బావా. బట్ థ్యాంక్స్ టు ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. 4:30 ఫ్లైట్లో రావాల్సి వస్తా హీజ్ పాపం మమ్మీ అట్లా ఎయిర్పోర్ట్లో అట్లా వెళ్ళి విజయవాడకి